వైసీపీ హయాంలో విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చివేత ఘటనపై మున్సిపల్ శాఖ ముగ్గురిని సస్పెండ్ చేసింది. మరో ముగ్గురికి షోకాస్ నోటీసులు జారీ చేసింది. 2021లో గాజువాకలోని పల్లా శ్రీనివాసరావు భవనాన్ని అధికారులు ఏకపక్షంగా కూల్చివేశారు. నిబంధనలు పాటించకుండా తన భవనాన్ని అక్రమంగా కూల్చివేశారని పల్లా శ్రీనివాసరావు మున్సిపల్ శాఖకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన మున్సిపల్ శాఖ రాజకీయ ఒత్తిళ్లతో కూల్చివేతలు చేపట్టారని గుర్తించింది. అప్పటి డిప్యూటీ సిటీ ప్లానర్ నరేందర్ రెడ్డి, ఆర్ జోన్ టీపీఎస్ వరప్రసాద్, టీపీఓ వినయ్ ప్రసాద్ పై సస్పెన్షన్ వేటు వేసింది. మున్సిపల్ శాఖ నిర్ణయాన్ని పల్లా స్వాగతించారు. ఎవరైనా సరే రాజకీయ పలుకుబడితో వ్యవస్థలను అడ్డు పెట్టుకుని అన్యాయం చేస్తే వారు ఖచ్చితంగా శిక్షలు అనుభవిస్తారనడానికి ఈ సస్పెన్షనే. ఏదైతే మా బిల్డింగ్ పైన అక్రమంగా అన్యాయంగా అర్ధరాత్రి పూట వచ్చి బిల్డింగ్ని డిమాలిషన్ చేసినటువంటి పరిస్థితిలో మరి నా పోరాటం ఈరోజు ఫలించింది. నేను వైసీపీ ప్రభుత్వంలోనే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నా. కానీ నోటీసులు ఇవ్వకంట ఈ కర్రి గోవింద్ అనే బ్లాక్ మెయిలర్ని తీసుకొచ్చి అక్కడ విట్నెస్ కింద పెట్టి అక్కడ నోటీసులు ఇవ్వకంటే నోటీసులు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు డిమాలిషన్ రావడం జరిగింది. దానికి బాధ్యులైనటువంటి వారు ఇంకా చాలామంది సస్పెండ్ అవ్వాల్సిందే. కాకపోతే అందరు కడుపులు కొట్టకూడదు. ఒక మానవతా దృక్పథం మీద ఇంకా వాళ్ళకంటే కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టడం జరిగింది.